మ్యాచ్ ద ఫాలోయింగ్ టూరిస్ట్ స్పాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. టూరిస్ట్ స్పాట్స్ అన్నాడు అంటే పర్యాటక కేంద్రాలు. ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక ప్రదేశాలపై క్రింది వాటిని పోల్చండి అన్నాడు. అవేంటండి పర్యాటక ప్రదేశాలు? బీచ్లు ఇచ్చాడు, అదేవిధంగా నియరెస్ట్ సిటీ కానీ లేదా నగరం కానీ అన్నాడు. ఇక్కడ కూడా అంతే, సూర్యలంక, మంగినపూడి, కొత్తపట్నం, అదేవిధంగా పెరుపాలెం బీచ్లు, ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందినటువంటి బీచ్లు. ఇక ప్రాంతాలు తీసుకుంటే నరసాపురం, ఒంగోలు, మచిలీపట్నం, బాపట్ల. ఇక్కడ కూడా మనకి బాగా ఫేమస్. ఒకటి తెలిస్తే మీకు అన్ని తెలిసినట్టే. చూడండి ఏంటంటే అది సూర్యలంక. చూద్దాం, ఇది చాలా ఫేమస్. బాపట్ల జిల్లాలోని, అంటే ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ఉండేది, ఇది బాపట్లకు సమీపాన ఉంది. ఇది జిల్లా అడగల, నగరం కానీ పట్టణం కానీ అన్నాడు. బాపట్ల పట్టణం. ఈ సూర్యలంక అనేది మనకి బాపట్ల పట్టణం, అంటే సూర్యలంక బీచ్ బాపట్లకు సమీపంలో ఉన్నటువంటి ప్రధానమైన బీచ్. కాబట్టి ఏ అనేది 4. ఏ అనేది 4 ఎక్కడ ఉందండి? ఇదిగోండి, ఏ అనేది 4 ఇక్కడ ఉంది. కాబట్టి ఈ బాపట్ల సూర్యలంక లేదు. మీ ప్రాంతంలో మీకు తెలిసి ఈ కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరికి ఉన్నారనుకోండి, మంగినపూడి బీచ్ ఉంది. మంగినపూడి బీచ్ అనగా మనకి ఫేమస్ ఏంటండి? మనకి ఎక్కడ ఉందండి? మచిలీపట్నం. ఈ రెండు ఫేమస్ బీచ్లు. సో కాబట్టి మంగినపూడి బీచ్ వచ్చేసి మచిలీపట్నం. కాబట్టి బి అనేది 3. ఎక్కడ ఉందండి బి అనేది 3? ఇదిగోండి, బి అనేది 3లో ఉంది. ఇది కూడా 3. కాబట్టి మనకి ఒకటి తెలిస్తే మనం ఈజీగా మీకు సూర్యలంక బీచ్ బాపట్ల సమీపంలో ఉందని కానీ, లేదా మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి మంగినపూడి బీచ్ ఏది తెలిసినా కానీ ఒకటి తెలిస్తే మిగిలినవన్నీ మీరు పెట్టుకోవచ్చు. ఇక దీన్ని బట్టి అర్థం ఏంటండి? సి అనేది కొత్తపట్నం వచ్చేసి ఎక్కడ ఉందండి? కొత్తపట్నం వచ్చేసి మనకి ఒంగోలులో ఉంది. ఒంగోలుకు సమీపంలో కొత్తపట్నం బీచ్, ఒంగోలు జిల్లాలో. అదేవిధంగా ఇక మిగిలింది పేరుపాలెం బీచ్ తీసుకుంటే కనుక ఇది నరసాపురం. పేరుపాలెం బీచ్ నరసాపురం దగ్గరలో ఉంది. సో ఇది ఈ యొక్క 33వ ప్రశ్నకు రైట్ ఆన్సర్ 3. ఓకే అండి.